మన యువతల గురించి మాట్లాడితే చాలామంది అంటే ఈ చదువుల్లోనో ఫెయిల్ అయిపోయానని, లేకపోతే ఏదో రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయాననేసి, లేకపోతే వేరే చిన్న చిన్న విషయాలకి ఈ ఫెయిల్యూర్ కింద భావించి వాళ్ళ ఆత్మహత్యలు కూడా దారితీస్తుంది సార్. సో అలాంటి యువతకి మరి మీరు ఏం చెప్తారు? అంటే హౌ టు ఓవర్కమ్ ఫెయిల్యూర్. అంటే అది మీరు అన్నది బిగినింగ్లో మీరు చెప్పారు ఫెయిల్యూర్ అన్నది లేదు అనేసి, కానీ వాళ్ళు ఫెయిల్యూర్ కింద తీసుకుని అసలు వాళ్ళ జీవితమే అంతం చేసేసుకుంటున్నారు. మరి అలాంటి యువతకి మరి ఏమని చెప్తారు సార్? నేను కూడా 95లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్లోకి వచ్చాను. ఓకే. నా మైండ్ సెట్ కూడా అదే. నేను కూడా ఫెయిల్ అవుతానేమో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, చనిపోదాం అని డిసైడ్ అయిపోయి అక్కడ ఏదో జగన్నాథ్ గట్టన ఉండేది, దాని మీద దూకేద్దామని కూడా చాలాసార్లు అనుకొని ఓకే అప్పుడు పత్రి సార్ ఒక యోగిని కలిశాను. అక్కడే సార్ని కలిసిన తర్వాత అసలు జ్ఞానం మొదలైంది, శక్తి మొదలైంది. ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళకి సరైన మార్గదర్శి కావాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అమ్మలు, నాన్నలు, శ్రేయోభిలాషులు, నువ్వు ఫెయిల్, నువ్వు వేస్ట్, నువ్వు యూజ్లెస్, నువ్వు పనికిరాని వాడు, నువ్వు అది, నువ్వు ఇది అని వాళ్ళకి తెలియకుండా లౌకికంతో డిగ్రేడ్ చేసి 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 ఇంకా డిప్రెషన్ పెంచుతూ ఉంటారు. ఇంట్లో అమ్మ నాన్నలకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవాలంటారు. ఎందుకంటే నాకు ఎవరూ లేరు. అందుకే ఒక సరైన మార్గదర్శిని మనం కలవాలి, ధ్యానం చేయాలి మొదటగా. అప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి విహీన స్థితికి వెళ్ళిపోయి ఉంటాం కదా. పత్రసారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తూనే మొదటి రోజు సార్ నాకు ఏమైనా చెప్పండి అంటే గో అండ్ డూ మెడిటేషన్ అన్నాను. ఇంకేం చెప్పలే, ముందు ధ్యానం పోయి చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపో ఓకే కానీ ధ్యానం చేయి. ఓకే, నువ్వు బ్రతకాలంటే ధ్యానం పోయి ధ్యానం చేయండి. ఈయనేంది ఏం చెప్పకుండా ముందు ధ్యానం చేయంటాడు. ఎందుకంటే నాకు ధ్యాన శక్తి కావాలి, నేను శక్తిని కోల్పోయా అని నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. కాబట్టి ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే అలాగే పోయి ధ్యానం చేసేవాళ్ళు. గంటలు 5 గంటలు 10 గంటలు ధ్యానం చేయగా కొద్ది రోజులు శక్తి వచ్చింది. అప్పుడు సార్ కొన్ని పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టారు, డైరెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. శక్తి వచ్చిన తర్వాత జ్ఞానం. మనం ఏం చేస్తామంటే వీళ్ళు కనపడ్డారు కదా, ఏడుస్తున్నారు కదా, వెంటనే గైడెన్స్ ఇస్తాం. ఆ గైడెన్స్ పనికిరాదు, ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితులు లేదు. ఓకే, మనం ఏ గైడెన్స్ ఇచ్చినా డీప్ డిప్రెషన్లో ఉండి చచ్చిపోదాం అనుకున్నవాడు 1 నిమిషం ఆగుతాడేమో, 2వ నిమిషం మళ్ళీ ఏడుస్తాడు. టెంపరీ రిలీఫ్ జ్ఞానం అన్నది. ఓకే, సో గైడెన్స్ పక్కన పెట్టి ధ్యానం మొదలు పెట్టించాలి. ధ్యానం మొదలు పెట్టించి కాన్ఫిడెంట్గా ఉన్న కొంతమంది ఉంటారు కదా, ఇలాగే మన లాగా ఆల్రెడీ సీనియర్ ధ్యానంలో సజ్జన సాంగత్యం అనేది పెట్టడానికి వీళ్ళ మధ్యలో తిప్పాలి. వీళ్ళ మధ్యలో తిప్పుతూ ఉంటే ఓకే వీళ్ళందరూ బాగున్నారు, నేను ఎందుకు బాగుండకూడదు, వీళ్ళందరూ శక్తివంతంగా ఉన్నారు, నేను ఎందుకు శక్తివంతంగా ఉండకూడదు, వీళ్ళందరూ జ్ఞానంతో ఉన్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, నేను కూడా అలాగే ఉంటాను, ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో పత్రిసార్తో తిరగడం, ఆ చుట్టూ చాలా మంది మన సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరితో తిరగడంతో ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, ఆ సూసైడల్ టెండెన్సీ పోయింది.